అందరికీ వందనాలండి. దేవుని వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 1-10 వచనాలు. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా, పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బండ్రౌతులను ఆయనను చూచి, సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఈ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పారు. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి, నీవెక్కడ నుండి వచ్చితివని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. కనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. వందనాలు బ్రదర్. క్రీస్తునామంలో ఎల్ఐసి ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళందరికీ అడ్వాన్స్డ్ ఈస్టర్ డే శుభాకాంక్షలు. బ్రదర్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? బ్రదర్ వినిపిస్తుంది. ఓకే బ్రదర్. మరి ఒకసారి మీ మధ్యలో ఈ విధంగా నేను రావడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశంగా మీకు వందనాలు. మీరు ఈ విధంగా ఎంప్లాయీస్ అసోసియేషన్గా మీరు ఫామ్ అయ్యి బైబిల్ స్టడీస్ కండక్ట్ చేయటం, ఇది నిజంగా ఎంతో మెచ్చుకోదగ్గ విషయం. మనం కడవరి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో క్రీస్తు వాక్యాన్ని నేర్చుకోవటం, దాన్ని అర్థం చేసుకోవటం, క్రీస్తు రాజ్యం కొరకు మనకు తోచిన విధంగా క్రీస్తు రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. మొదటిగా ఈరోజు నేను మీకు తెలియజేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఈ లోకంలోకి వచ్చాడు, అలానే ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించి ప్రేమతో ఎలాగ పరిపాలిస్తూ ఉన్నాడు అనే అంశం మీద మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు ప్రభువా. నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుడవు. మీ గురించి ప్రభువా మేము ఇక్కడ ధ్యానిస్తూ ఉండగా తండ్రి, మీ గురించి తెలియజేయడానికి ప్రభువా ఈ లోకమంతా నా తండ్రి పుస్తకాలు నింపినా కానీ అవి సరిపోవని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నవి. అంత గొప్ప దేవుడవు నీవు, మహోన్నతమైన దేవుడవు, సర్వసృష్టికర్తవు. మరి ఈ సమయంలో మేము కొద్దిమందిగా కూడుకొని మీ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా నేనైతే మాట్లాడటకు నా తండ్రి నాకు శక్తి చాలదు, ఆలోచన చాలదు. ప్రభువా మీరు సహాయం దయచేయండి. మీ నడిపింపులో ప్రభు అయిన తండ్రి ఇక్కడ నేను మాట్లాడటానికి తగిన జ్ఞానము దయచేయండి తండ్రి. వినిచినటువంటి వారందరూ కూడా వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం జీవించినట్లు సహాయం దయచేయమని యేసునామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం ఒక్క వచ్చిన భాగాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం ఒకసారి ఎవరైనా చదువుతారా? రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రాజులందరికీ రాజు, ప్రభువులందరికీ ప్రభువు. అలాంటి దేవుడు ఇప్పుడు మనం చదవబడినటువంటి యోహాను సువార్త 19వ అధ్యాయం ద్వారా ఆయన మనకి ఎలా కనిపిస్తూ ఉన్నాడు, ఎందుకు ఆయన ఆ విధంగా ముళ్ళ కిరీటంతో మనకి కనపడుతూ ఉన్నాడు, ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 2వ వచనం మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అంతకంటే ముందే ఒక 39 దెబ్బలు ఆయన్ని అతి దారుణంగా శిక్షించారు.
ఆ శిక్ష సరిపోద్దని అనుకున్నాడు పిలాతు. అనుకొని ఆయనని ప్రజలందరి ఎదుట ప్రజెంట్ చేశాడు. ప్రజెంట్ చేసినప్పుడు ఆ శిక్ష వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇది సరిపోదు మాకు అని చెప్పి వాళ్ళు అక్కడ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన్ని హేళన చేయడానికి అప్పగించాడు. హేళన చేయడానికి అప్పగించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారు. ఆయనకు ఒక వస్త్రం తొడిగారు. ఆ వస్త్రం కలర్ కూడా అక్కడ మెన్షన్ చేశారు, ఊదా రంగు వస్త్రం. ఇది దేనికి గుర్తు అంటే ఊదా రంగు వస్త్రం అనేది రాజరికానికి గుర్తు. అంటే ఆయన వాళ్ళ ఉద్దేశ్యంలో ఈయన రాజు కదా అని ఒక హేళన భావంతో ఆయనకి పెట్టిన కిరీటము, ఆయనకి ధరించిన వస్త్రము ఆయన రాజులకు రాజని వాళ్ళకు గుర్తించినటువంటి స్థితిలో ఆయన నిలవబెట్టినటువంటి స్థితి మనకు కనపడుతున్నది. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు ధరించిన ముళ్ళ కిరీటము మనందరి శాపమునకు గుర్తుగా మనకు కనపడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు ధరించిన ముళ్ళ కిరీటము సమస్త మానవాళి శాపానికి గుర్తుగా ఉంది. మనం చూస్తే ఆదికాండం 3:18 మనిషి చేసిన పాపానికి గాను ఈ భూమి శపించబడినది. ఇది మనకి ముళ్ళ పొదలను, గచ్చ పొదలను మనకి ములిపిచ్చిద్దని చెప్పి రాయబడి ఉంది. ఆ ముళ్ళతో వాళ్ళు ఏం చేశారంటే ఆ కిరీటాన్ని అల్లారు. అంటే ఏ శాపం అయితే మనిషి అనుభవిస్తున్నాడో ఆ శాపానికి గుర్తుగా ఆ ముళ్ళ కిరీటాన్ని వాళ్ళు అల్లినట్లుగా మనకు కనపడుతున్నది. అల్లి ఆయన తలపైన పెట్టారు. దాన్ని తలపైన పెట్టి ఆ కిరీటాన్ని వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. నువ్వు యూదుల రాజు అని వాళ్ళు హేళన చేశారు. ఈయన నిజమైన రాజు, యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన రాజు అని చూసాం ప్రకటన గ్రంథంలో. ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు. కానీ ఆయన ఈ నిజమైన రాజు ధరించినటువంటి కిరీటము బంగారు కిరీటం కాదు, అది ఒక ముళ్ళ కిరీటం. ఈ కిరీటము దేనికి గుర్తంటే మన పాపాలని, మన శాపాలని, మనము అనుభవించాల్సినటువంటి శిక్షని మనకు చూపిస్తూ ఉన్నది. మన పాపపు బాధను ఆయన తలపైన వేసుకున్నట్లుగా ఇది మనకి గుర్తు చేస్తూ ఉన్నది. మన పాపపు ఆ శాపం ఎంత ఘోరమైన శాపం మన పాపము నుంచి వచ్చేది. ఆ శాపాన్ని ఆయన తన మీద పెట్టుకున్నాడు. ఇంకా మన ఆ వాక్య భాగాన్ని చదువుకుంటా వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అనేకమైన ప్రశ్నలు అడుగుతాడు. కానీ ఆయన ఎక్కడ కూడా సమాధానం చెప్పకపోగా ప్రజలందరూ ఎదురు తీసుకొచ్చి దానికంటే ముందే నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదని చెప్పి తెలియజేస్తాడు పిలాతు. అయినా కానీ యేసు ప్రభు వారు సమాధానం చెప్పరు, ఆయనకి చెప్పలేదు. తర్వాత ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళ ఎదుట నిలవబెట్టి ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు. ఇదిగో మీ రాజు అని 14వ వచనం చదివితే, ఆ దినము పస్కాను సిద్ధపరుచు దినము, అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. ప్రధాన యాజకులు ఏమన్నారంట? మాకు వేరొక రాజు లేడు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని వాళ్ళు సమాధానం చెప్పారు. అంటే నిజమైన రాజుని గుర్తించలేని స్థితి, నిజమైన రాజుని అర్థం చేసుకోలేని స్థితి ఈ రోజున క్రైస్తవ లోకం కూడా ఇలానే కనపడుతున్నది. ఈ ప్రపంచం కూడా ఇలానే కనపడుతున్నది. క్రీస్తు నిజమైన రాజు, ఆయన్ని అర్థం చేసుకోలేని స్థితిలో మనందరం ఉన్నాం. కాబట్టి ఆయన ఆ విధముగా ముళ్ళ కిరీటంతో అపహసించబడ్డారు. ఆ విధంగా ముళ్ళ కిరీటంతో అపహసించబడటానికి ప్రధానమైన కారణము నువ్వు నేను చేసినటువంటి ఆ ఘోరమైనటువంటి తప్పిదము, గుర్తించకపోవటం, యేసు ప్రభుని గుర్తించకపోవటం. సుమియోను చిన్నవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి గుర్తించాడు ఆయన దేవుడని. చాలా మంది ఆయన చూసి గుర్తించారు. కానీ మనమైతే యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తించలేని స్థితిలో ఇంకా జీవిస్తూ ఉంటాం. ఎంతో మంది యేసు ప్రభుని గుర్తించిన స్థితిలో జీవిస్తూ ఉంటారు. యేసు ప్రభు అంటే ఆయన క్రైస్తవులకు దేవుడని, యేసు ప్రభు అంటే ఆయన ఒక మతానికి దేవుడని, యేసు ప్రభు అంటే ఆయన తక్కువ కులాల వాళ్ళకి దేవుడని మన భారతదేశంలో ఒక అవగాహన. చూడండి, ఇలా చూసుకుంటూ పోతే యేసు ప్రభు మీద ఎన్నెన్నో అపోహలు. కానీ ఆయనైతే నిజమైన రాజు. ఆయన బంగారు కిరీటం ధరించినటువంటి రాజు కాదు. ఆయన నీ శాపాన్ని, నా శాపాన్ని, దానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ శాప భారాన్ని ముళ్ళ కిరీటంగా ధరించినటువంటి రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ మనం చూస్తే ఏంటి ఈ ప్రభు యేసుక్రీస్తు రాజ్యం ఎలా ఉంటుందయ్యా అంటే, ఆయన ఆ సిలువ పైన నిలవబడ్డాడు. ఆ ఇద్దరు దొంగలను ఆయనతో కలిపి సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు ఆ సిలువని ఆయన సింహాసనంగా చేసుకున్నాడు. చూడండి, ఆ సిలువని సింహాసనంగా చేసుకున్నాడు. అంటే ఇది ఒక ప్రేమ సింహాసనం. ఆ సిలువలో వాళ్ళందరూ ఆయన్ని హేళన చేస్తున్నారు,
రకరకాలుగా చిత్రహింసలు గురి చేస్తున్నారు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ఒళ్ళంతా గాయాలు. అప్పటికే ఆయనకి 39 దెబ్బలు కొట్టారు. ఉదయం 9 గంటలకు ఆయనకి సిలువ వేసినట్లుగా మార్కు సువార్త 25వ అధ్యాయం 15వ వచనంలో స్పష్టంగా రాశారు. అక్కడ ఉదయం 9 గంటలకు ఆయనకి సిలువ వేశారు. సిలువ వేయబడినప్పుడు ఆయన ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి, చేతిలో మేకులు ఉన్నాయి, కాళ్ళలో మేకులు ఉన్నవి. ఆయన శరీరం అంతా కూడా భయంకరమైనటువంటి రక్తం కారుతుంది. అలాంటి స్థితిలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఊపిరి తీసుకోలేని స్థితి. సిలువగా మీరు ఊహించినట్లయితే 2 చేతులు పైకి పెట్టేసి 2 కాళ్ళకి 2 మేకులకు ఒక మేకు కొట్టి 2 చేతుల్లో ఒక్కొక్క మేకు కొట్టి నిలవబడ్డట్టయితే శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, శ్వాస కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. అంత ఘోరమైనటువంటి సిలువ శిక్షను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన ఎగశ్వాస తీసుకోవాలనుకున్నప్పుడు ఆ చేతిలో ఉన్న మేకులు కదులుతున్నాయి. ఆయన నిట్టూర్పు అంటే దిగశ్వాస, శ్వాసను వదిలినప్పుడు అన్నప్పుడు ఆ బరువంతా ఆ కాళ్ళ మీద ఉన్నటువంటి మేకు మీద పడుతుంది, దాని ద్వారా రక్తం కారుతుంది. అలాంటి ఒక స్థితిలో ఆయన నిలవబడ్డాడు. కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి తల సిలువు కానిద్దామంటే తలలో ముళ్ళు కిరీటం, ఇంకొంచెం ఏమన్నా ఈ హిప్ భాగం, నడుము భాగాన్ని మనం సిలువు కానిద్దామంటే ఆ వెనకాలంతా ఆ ముళ్ళు లాంటి కొరడాలతో వాళ్ళు కొట్టారు. ఆయన కొట్టినప్పుడు ఆయన రక్తము మాంసం ముద్దలాగా ఎగిరిపడిందంట. ఆ విధమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. అలాంటి ఘోరమైనటువంటి స్థితి, ఆయన ఎటు కదలలేని స్థితి, మాట్లాడలేని స్థితి. అలాంటి స్థితిలో ఆయన మాట్లాడిన మాటలు మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన ఒక మాట అన్నాడు. అక్కడ ఉన్నటువంటి సిలువలో 2 దొంగల్లో ఒక దొంగ ఆయన గుర్తించినప్పుడు, ఈయన నిజముగా దేవుడు అని ఆయన గుర్తించినప్పుడు ఆయనతో ఒక మాట అన్నాడు. సిలువ శిక్షను అనుభవిస్తూ కూడా యేసు ప్రభు వారు పలికిన మాట ఏంటంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు, నేను నాతో కూడా పరదేశంలో ఉందువు. ఈ రాజు శపించే రాజు కాదు. ఈ రాజు రివెంజ్ తీర్చుకునే రాజు కాదు. ఈ రాజు ప్రేమించే రాజు. ఈ రాజు ఏమంటున్నాడంటే, నేడు నువ్వు నాతో కూడా, అంటే ఒక చివరి క్షణములో ఒక వ్యక్తి దేవుణ్ణి చూసినప్పుడు, యేసు ప్రభువులో దేవుణ్ణి చూసినప్పుడు, యేసు ప్రభు ఎవరో గుర్తించినప్పుడు, యేసు ప్రభు ఎవరో గ్రహించినప్పుడు, యేసు ప్రభుని అర్థం చేసుకున్నప్పుడు ఆయనకి రక్షణ వచ్చింది. అందుకే అంటున్నాడు అక్కడ, యేసు అతన్ని పరదేశంలో ఉంటావని వాగ్దానంతో దీవించినట్లుగా మనం చూస్తాం. అంటే ఇది ప్రేమకి, ఆయన పరిపాలన ప్రేమతో ప్రారంభించాడు సిలువలో. అంతకంటే ముందు ఈ లోకంలో ఆయన బ్రతికినప్పుడు ఎంతో మంది కుష్ఠరోగులు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చినట్లుగా సువార్తల్లో మనం వింటాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, చాలా పట్టణాల నుంచి ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన కీర్తి ప్రతిష్టలు అనేక ప్రాంతాలకు వెళ్ళిన రోగులేమి, అనేక రకాల రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఏంది, వాళ్ళందరూ వచ్చారు ఆయన దగ్గరికి. వారందరినీ స్వస్థపరిచాడు ఆయనకి ప్రేమించడమే తెలుసు. ఈయన ప్రేమరాజు, ప్రేమించే రాజు. ఈయన పరిపాలనలో కేవలం ప్రేమ కనపడుతుంది. ఆయనకి ముళ్ళతో కిరీటం అలిగినప్పటికీ ఆయన మనల్ని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. చూడండి, అంటే సిలువలో ఒక దొంగ, ఆయన ఆ శిక్షకు అర్హుడు. ఈ డిజర్వ్ టు పనిష్. ఆయన శిక్షించబడటానికి అర్హుడు. అయినా కానీ ఆయన్ని కూడా ఆ క్షణంలో కూడా క్షమించే దేవుడుగా యేసు ప్రభు ఉన్నాడు. మనం ఎంత ఘోరమైన పాపులమైనా కావచ్చు, యేసు ప్రభు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఆయన్ని గుర్తించడానికి సిద్ధంగా ఉన్నామా? చాలా మంది ఈ రోజున యేసు ప్రభుని గుర్తించలేకపోతూ ఉన్నారు. చూడండి, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే క్రైస్తవుల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. దానికి క్రైస్తవులు కూడా చాలా విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి దాడులు చేయాలని ఆలోచనలు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు అయితే అలా చేయడు. యేసు ప్రభు అయితే ప్రేమిస్తాడు. యేసు ప్రభు అయితే ఆయనకి ప్రేమించడమే తెలుసు. ఆయన రాజ్యంలో కేవలం ప్రేమే ఉంటుంది. ఆయన రాజ్యంలో అసూయకి చోటు లేదు. ఆయన రాజ్యంలో శిక్షకు చోటు లేదు. ఆయన రాజ్యంలో మనం అనుకునే విధంగా రివెంజ్ వాటికి చోటే లేదు. అందుకే ఆయన రివెంజ్ తీర్చుకోవట్లే. అక్కడ ఆయన్ని తిరస్కరించాడు పేతురు, ముమ్మారు తిరస్కరించాడు. ఆయన నేను ఎరుగునన్నాడు. కానీ ఆయన్నే మరలా పిలిచాడు. ఆయన తిరస్కరించినటువంటి పేతురుని మరలా పిలిచి, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు ఏమో తిరస్కరించాడు. ప్రభు ఏమో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమతోనే ఆయన్ని మరలా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన్ని సంఘ స్థాపనలో ప్రధానమైన వ్యక్తిగా నియమించాడు. తిరస్కరించినటువంటి వ్యక్తినే ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాడు. చూడండి, ఆయనకి ప్రేమించడమే తెలుసు, ఆయనకి శిక్షించడం తెలియదు, ప్రేమించటమే తెలుసు. అందుకే దేవుడు ఇంత గొప్ప త్యాగము, ఊపిరి తీసుకోలేని స్థితి, ఎగశ్వాస దిగశ్వాస లేనటువంటి స్థితి, అలాంటి శిక్షను కూడా ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాల కోసం భరించాడు. మనందరూ రక్షించబడాలని, మనందరి ప్రేమ
మనందరి మీద ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను అని రాయబడి ఉంది. అంటే మనందరం కూడా ఆయన కుమారుని ద్వారా రక్షించబడాలని, ఆయన కుమారుని ద్వారా విమోచించబడాలని ఆయన్ని మన కొరకు అనుగ్రహించాడు, అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే రక్షణ, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే విమోచన. ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు మన శాప పాప భారాన్ని తన మీద వేసుకున్నాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు వేసుకున్నాడు? మనము ప్రేమించలేని స్థితిలో, శత్రువులమే ఉన్న స్థితిలో ఆయన వేసుకున్నాడు. రోమిలు రాసిన పత్రిక 5:8 చెబుతాడు, మనం ఇంకను పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపులమై ఉండగా, మనం పాపపు స్థితిలో ఉండగా. అందుకే చూడండి, ఈ రోజున క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇంకా పాపాన్ని కొనసాగిస్తూ ఉంటారు, ఇంకా పాపంలోనే జీవితం కొనసాగిస్తూ ఉంటారు. దేవుడి మీద ఆధారపడే జీవితాలు లేవు ఈ రోజున. వాళ్ళ సొంత ప్రయత్నాల్లో వాళ్ళు చూడండి ఎంతమందిని మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. క్రైస్తవులని చెప్పుకుంటూ అనేక రాస్తున్నాం. మనం క్రీస్తు నిజంగా గ్రహించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, క్రీస్తు వైపు మనం పరిశీలించి చూసినట్లయితే, క్రీస్తును కనుక మనము హృదయంలోకి స్వీకరించినట్లయితే, ఆయన మాత్రమే మన జీవితంలో ఉన్నట్లయితే, మన జీవితంలో చాలా పెనుమార్పు ప్రారంభమవుతుంది. దాన్నే మారు మనసు అంటున్నాడు దేవుడు. మనకి మారు మనసు అనేది వస్తుంది. మారు మనసు అంటే ఇక ముందు పాత జీవితం, పాత ఆలోచనలు, పాత మాటలు, పాత ఉద్దేశాలు ఇవన్నీ పోయి కొత్త ఉద్దేశాలు, కొత్త మాటలు, కొత్త ఆలోచనలు, కొత్త జీవితం మన జీవితంలో ఉంటుంది. అందుకే ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అని రాయబడి ఉంది. క్రీస్తు ఆయన్ని సిలువ వేస్తుంటే మౌనంగా ఉన్నాడు. క్రీస్తు ఆయనకు ముళ్ళ కిరీటం ధరిస్తుంటే మౌనంగా ఉన్నాడు. క్రీస్తు ఆయన్ని సిలువకు అప్పగించి చేతిలో మేకులు, కాళ్ళలో మేకులు కొడుతుంటే మౌనంగా ఉన్నాడు. ఆయన భరిస్తూ ఉన్నాడు. చాలా మంది ఈ రోజున చెప్తున్నారు, ఆయన 3 మేకులు పీక్కోలేకపోయాడు అంటున్నారు. అంటే ఎన్ని రకాలుగా ఆయన్ని నిందిస్తున్నారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన కేవలం ప్రేమించడం మాత్రమే తెలుసు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. ఘోరమైన పాపుల్ని సైతం ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే అంత ఘోరమైన శిలువ శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. దీన్ని చూస్తే మనకు ఏమర్థం అవుతుందంటే, ఇంత పెద్ద కార్యక్రమాన్ని తన కుమారుడు జరిగించిందనే గుర్తుగా దేవుడు ఆయనకి ఒక గిఫ్ట్, ఒక రివార్డు అనుగ్రహించాడు. మనకి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9-11 వరకు చూస్తే, ఈ నామము అన్ని నామముల కంటే పైన ఆకాశం అందే కానీ, కింద భూమి కింద కానీ, భూమి కింద నీళ్ళ యందే కానీ, ఈ నామము ద్వారా తప్ప మరి ఏ నామమున మోకాళ్ళు వంగబడవు. ఈ నామమునే ఆరాధించాలి. ఈ నామము గొప్ప నామము. ఇది రాజులకు రాజైన నామము, ప్రభువులకు ప్రభువైన నామం. అందుకే మనం చదివాం ప్రకటన గ్రంథం 19:16 ఆయన రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభు అని రాయబడి ఉన్నది అక్కడ. అందుకే మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 9-11 వరకు చదివితే, పైన ఆకాశం అందే అంటే పైన ఉన్న ఎవరైనా సరే ఈ నామము ద్వారా మాత్రమే వాళ్ళు ఆరాధించాలి. యేసు నామం, ఆరాధనకి కారణం యేసు నామం. కింద భూమి మీద అంటే బతికి ఉన్నటువంటి మనము కూడా ఏ నామం ద్వారా ఆరాధించాలంటే దేవుణ్ణి యేసు నామం. భూమి క్రింద అంటే పాతాళంలో, అక్కడ కూడా ఏ నామము అంటే యేసు నామము. యేసు నామము తప్ప మరి ఏ నామము లేదు. ఇదే విషయాన్ని మనం అపోస్తుల కార్యాలు 4:12 చూస్తే, ఈ నామము ద్వారానే రక్షణ, ఈ నామమునే మేము ప్రకటిస్తూ ఉన్నాము అని వాళ్ళు చెప్తారు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటి, ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకోవడానికి గల కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన ముళ్ళ కిరీటం ధరించుకుంది మన జీవితంలో మార్పు రావాలని, మన ఆలోచనలో మార్పు రావాలని, మన భావాల్లో మార్పు రావాలని, మన యాటిట్యూడ్, వైఖరిలో మార్పు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. మన వైఖరిలో మార్పు రాకుండా, మన ఆలోచనలో మార్పు రాకుండా, మన భావాల్లో మార్పు రాకుండా, మేము క్రైస్తవులు, మేము యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళమని మనం ఎంత ఆలోచన చేసినా అది క్రీస్తు నామానికి అవమానమే తప్ప మహిమ కానే కాదు. అందుకే యేసుప్రభు ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించాడు మన శాపాన్ని తీసివేయడం కొరకు. మనలో ఉన్నటువంటి ద్వేషము, పగ, రకరకాల ఈ లోకంలో ఉన్నటువంటి అసూయలు ఇవన్నీ కూడా మనలోంచి తీసివేసి ఒక నూతనమైన సృష్టిగా, అంటే మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే తప్ప మీరు తండ్రి పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే తప్ప, అంటే మనము చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళలో ఏ విధమైనటువంటి పగ, ప్రతీకారాలు, ద్వేషాలు, అసూయలు ఏముండవు వాళ్ళకి. వాళ్ళు ఎలా ఉంటారంటే సున్నితమైన మనసు కలిగి ఉంటారు వాళ్ళు మనం ఎంత వాళ్ళని ఇబ్బంది పెట్టినా, వాళ్ళని ఒక దెబ్బ కొట్టినా వాళ్ళు కాసేపు ఏడుస్తారు, మరలా త్వరగా తిరిగి మరలా మన దగ్గరికి వస్తారు. అంటే వాళ్ళలో రివెంజ్ లేదు. యేసు ప్రభులో కూడా రివెంజ్ లేదు.
ఆయన సిలువ వేస్తే సిలువ వేసిన వాళ్ళ వైపు చూసి ఆయన అంటున్నాడు, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. ఊపిరి తీసుకోలేని స్థితిలో అంత ఇదిగా వాళ్ళు హింసిస్తుంటే, మాకు రాజు లేడు, క్రైస్తవులు తప్ప మాకు వేరే రాజు లేడని ఆయన తిరస్కరించి ఆయనకు సిలువకు అప్పగిస్తే వారిని కూడా ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు. అది క్రీస్తు మనకు నేర్పినటువంటి పాఠము. అది ఆ ముళ్ళ కిరీటం ధరించినటువంటి క్రీస్తు ద్వారా మనం నేర్చుకునే పాఠము. ఆ ముళ్ళ కిరీటము మన జీవితంలో పెనుమార్పు కారణం అవ్వాలి. ఆ ముళ్ళ కిరీటము మన జీవితానికి నీతి కిరీటంగా మార్చబడాలి. అందుకే పౌలు అంటున్నాడు తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి పత్రికలో ఆయన అంటున్నాడు 4:8 నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది. ముళ్ళ కిరీటాన్ని నీతి కిరీటంగా మార్చాడు, మరణాన్ని జీవంగా మార్చాడు. అదే పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, మరణమాని విజయం ఎక్కడ, మరణమాని ముళ్ళు ఎక్కడ, మరణపు ముళ్ళు పాపం, దాన్ని విరిచేశాడు ప్రభు. మనలో నూతనమైన వ్యక్తిని సృష్టించాడు. మనలోనే ఒక నూతనమైన వ్యక్తిగా మనము సృష్టించబడ్డాం. ఇదిగో మన నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నేర్పుతున్నటువంటి పాఠమే అది. ఆయన మరణాన్ని జయించాడు, పాపాన్ని ఓడించాడు, తిరిగి ఆయన శిష్యుల్లో ప్రేమను ధైర్యాన్ని నింపాడు. ఆయన కక్షలు కార్పణ్యాలు నింపలేదు తన శిష్యుల్లో. ఒక గ్రేట్ వారియర్ అయినటువంటి నెపోలియన్ అంటాడు, నెపోలియను 40 యుద్ధాలు చేశాడు. నెపోలియన్ 40 యుద్ధాలు చేసి అతి దారుణంగా ఈ శత్రు దేశాలని ఓడించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఇతర రాజ్యాలను జయించడానికి ఎన్నెన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది, కానీ క్రీస్తు అనే వ్యక్తి ఏ యుద్ధం చేయకుండా కేవలం ప్రేమతో ఈ ప్రపంచాన్ని గెలిచాడు అన్న. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమిస్తున్నాడు. మన క్రైస్తవంలో కూడా, క్రైస్తవ సమాజంలో కూడా ప్రేమతత్వం రావాలి, ప్రేమ రావాలి. కానీ క్రైస్తవుల్లో ప్రేమ లేదు. క్రైస్తవుల్లో ప్రేమ నశించిపోయింది, చల్లారిపోయింది. ఆ కడవరి దినాల్లో అనేకుల ప్రేమ చల్లారునని రాయబడి ఉంది. ఈ విధంగా ఈ రోజున క్రైస్తవ సమాజంలో కూడా ప్రేమ చల్లారిపోతుంది. మనం ఎలాంటి క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్నాం, ఏ విధమైనటువంటి ఈ ఈస్టర్ డే రోజు మనం ఎలాంటి క్రైస్తవ్యంలోకి రావాలి, ఎలాంటి ఆలోచన వైఖరిలోకి మనం రావాలి అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. యేసు ప్రభు అయితే మనకి ప్రేమనే పంచాడు, ప్రేమనే ఇచ్చాడు మనకు ఆయన. కాబట్టి మన కుటుంబంలో ప్రేమ ఉండాలి. ఈ సమాజం చూస్తుంటే ఈ రోజున కుటుంబాల్లో ప్రేమలు లేవు. నేను రీసెంట్గా చూసిన హైదరాబాద్లో ఒక తల్లి 2 బిడ్డలను కూడా చంపేసి తను కూడా చచ్చిపోయింది. అంటే బిల్డింగ్ పై నుంచి దూకింది. ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేవాళ్ళని చూస్తున్నాం. కట్టుకున్న భర్తని వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీలు చంపుతున్నట్టుగా చూస్తున్నాం. మనం బ్రతుకుతున్న సమాజంలో ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. అనేకులు ప్రేమని విడిచిపెట్టేశారు. అల్పకాల పాప భోగాన్ని వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ప్రేమతో మన కుటుంబంలో ప్రేమను నేర్పించాలి. ప్రేమ అంటే మన పిల్లలకు నేర్పాలి. ప్రేమ అంటే ఏంటో మన పిల్లలు మనం బోధించే వాళ్ళంగా ఉండాలి. మనం ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. మన పిల్లలు కూడా తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. రెండవది చర్చిలో మనం ఎలా ఉండాలి? మనం సమయం కేటాయించినప్పుడు ఒక అన్యోన్యమైనటువంటి బంధంలో ఉండాలి. మీరు ఒకరినొకరు ఓర్చుకునుడి, మీరు ఒకరినొకరు సహించుడి, మీరు ఒకరినొకరు భరించండి అని రాశాడు. ఎక్కడ చూసినా కానీ ఒకరినొకరు తిట్టుకోండి, గొడవాడుకోండి, ఒకరికంటే ఒకరు అయోగ్యుడిగా ఎంచుకోండి అని అనలేదు. యోగ్యుడిగా ఎంచుకోండి, నీకంటే ఎదుటివాడిని యోగ్యుడిగా ఎంచుకోండి. అంటే ఇదంతా మనకి ఏం తెలియజేస్తుందంటే ఎదుటివాడిని ప్రేమించండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎదుటివాడిని ప్రేమించు. ప్రభువైన యేసుక్రీస్తు కంటే ఘోరమైన స్థితి ఏం లేదు మనకి. ఆయన ముళ్ళ కిరీటం ధరించి అతి ఘోరమైనటువంటి సిలువలో ఉన్నాడు, కానీ ఆయన ఇతరులను ప్రేమిస్తున్నాడు. అదే ఆయన తన తల్లిని ప్రేమిస్తున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి తన బాధ్యతలను వేరే వాళ్ళకి అప్పగించాడు. అంటే ఆయన ప్రేమనే మనకు పంచుతున్నాడు. ఆ 7 మాటలు మనం చదివినట్లయితే 7 మాటల్లో ప్రేమే కనపడుతుంది. నువ్వు పరదేశంలో ఉంటావు అంటున్నాడు ఒక వ్యక్తితో. ఇంకో వ్యక్తి, వీరు ఏం చేస్తున్నారు, వీళ్ళు తెలియదు, వీళ్ళని క్షమించండి అంటున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. చూడండి, నేను దప్పికొంటున్నాను అంటున్నాడు. చూడండి, ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రేమతో మాట్లాడుతున్నాడు, ప్రేమనే పంచుతున్నాడు. మనము క్రైస్తవ సమాజంలో మనం కూడా ఈ ప్రేమని అలవర్చుకోవాలి, ఇతరులను ఆదరించాలి. మీరు ఇంకా చక్కగా ఎంప్లాయీస్ గ్రూప్ అంటే ఎన్నో చారిటీస్ చేయొచ్చు. వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మిమ్మల్ని యేసు ప్రభు రక్షించుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ ఈస్టర్ డే నుంచి మనం ప్రారంభించాలి చారిటీ
థింగ్స్. అంటే ఇతర సమాజంలో ఏదన్నా సేవ చేయటం, మంచి కార్యక్రమాలు ప్రారంభించటం, మంచి పనులు చేయటం, అలాంటివి మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే క్రైస్తవ సమాజం ద్వారా ఇతరులు ప్రేమించబడాలి. మిషనరీస్ మనం చూసే ఎంతో మంది మిషనరీస్ ఈ లోకానికి, ఈ దేశానికి వచ్చారు. వాళ్ళు కేవలం ప్రేమనే పంచారు. యేసుప్రభు శిష్యులను చూడండి, వాళ్ళు ప్రాణాలను అప్పగించారు కానీ ప్రేమను పంచారు. వాళ్ళలో ఎక్కడా కూడా ద్వేషం లేదు, ఎక్కడా కూడా వాళ్ళ జీవితాల్లో స్వార్థం అనేది లేదు. నిస్వార్థంగా వాళ్ళు సేవ చేశారు. అది వాళ్ళకేనా అంటే మనం చేయకూడదా? మనం కూడా చేయాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళందరూ ఆయన శిష్యులు. ఆయన శిష్యులు అంటే, శిష్యుడు అంటే అనుకరించేవాడు, ఇమిటేటర్ కాదు, ఇమిటేటర్ అనుసరించేవాడు కాదు, అనుకరించేవాడు. క్రీస్తు లాంటి పోలిక, క్రీస్తు లాంటి మాటలు, క్రీస్తు లాంటి భావజాలం, క్రీస్తు లాంటి ఆలోచన విధానం మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన రాజ్యము శక్తితో కాదు ఉంది ఇక్కడ. శక్తితో దేవుడు గెలవాలనుకుంటే ఈ ప్రపంచాన్ని ఎప్పుడు గెలిచేవాడు. ఆయన ప్రేమతో గెలవాలనుకున్నాడు. ఆయన ప్రేమతో, ఇంకా చూడండి, క్రైస్తవులను చంపుతున్నా దేవుడు మౌనంగా ఎందుకున్నాడంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఈరోజు క్రైస్తవులను చంపిన వాళ్ళని దేవుడు శిక్షించాలని మనం కోరుకున్నట్లయితే మనల్ని కూడా ఆయన శిక్షించాలి. మనము కూడా ఒకప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాం. ఆ స్థితిలో నుంచి మనం బయటకు వచ్చాం. ఆ స్థితిలోనే మనం జీవించాం. కాబట్టి ఈరోజు క్రైస్తవ సమాజానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం ప్రేమించటం. ప్రేమించే ఒక గొప్ప ఆలోచన, ప్రేమని నింపే ఒక గొప్ప ఆలోచన. ప్రేమ సామ్రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. దేవుడి రాజ్యం అంటే ప్రేమ రాజ్యం. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు. ప్రేమ లేకుండా దేవుడు లేడు. ఒక బ్రదర్ నాతో ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు అన్నాడు. దేవుడు పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు కాదయ్యా, దేవుడే ప్రేమ. మనకు కావాలి పరిపూర్ణమైన ప్రేమ, దేవుడికి అవసరం లేదు. దేవుడే ప్రేమ. ఆయన లేకుండా ప్రేమ లేదు ఈ లోకంలో. ఆయన లేకుండా ప్రేమే లేదు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ రోజు అవ్వ ఆదాము ఆ యొక్క ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు వాళ్ళని ప్రేమించాడు కాబట్టి వాళ్ళని శిక్షించలేదు. వాళ్ళ యొక్క పనులన్నింటినీ దానికి కారణం ఏంటి శిక్షించాడు. చూడండి, వాళ్ళని ప్రేమిస్తున్నాడు. అందుకే వాళ్ళకి బిడ్డలను ఇచ్చాడు. ఈరోజు మనం వచ్చాం, మనందరం వచ్చాం వాళ్ళ ద్వారా. మనందరము రావటానికి కారణము దేవుడి ప్రేమ. దేవుడి ప్రేమే లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదు. నోహు టైంలో ఆయన ప్రళయంతో ఈ ప్రపంచాన్ని ముంచేసినప్పుడు ఎంతో బాధపడతాడు. ఇందుకేనా నేను సృష్టించుకుంది అని. అంటే దేవుడు మనల్ని నాశనం చేయాలనుకోవట్లేదు, మనల్ని ప్రేమించాలనుకుంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ క్షణం ప్రభు ప్రేమను అర్థం చేసుకుని, అయ్యా నువ్వు ప్రేమమయుడివి, నా జీవితంలో ప్రేమ లేదయ్యా, నేను స్వార్థంతో నిండుకొని ఉన్నాను, నా జీవితంలో అంతా పాపమే, నా ఆలోచనలో పాపమే, నేను స్వార్థపరుణ్ణి అని దేవుడి దగ్గరికి వచ్చి అడిగితే దేవుడు ఇప్పటికీ క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. సచ్ ఎ గ్రేట్ లవింగ్ గాడ్. దేవుడి యొక్క రాజ్యము ప్రేమ రాజ్యము. ఆ ప్రేమ రాజ్యంలో మనందరినీ కూడా భాగస్వాములుగా చేశాడు. మనందరం కూడా ఆయన ప్రేమ రాజ్యంలో ఉన్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు గనక కోపంతో మనకి శిక్ష ఇవ్వాలనుకున్నట్లయితే, బైబిల్ని జాగ్రత్తగా మనం చదివినట్లయితే, దేవుడు గనక మనల్ని శిక్షిస్తే ఎలా ఉండిద్దో తెలుసా? ఒకసారి ఆలోచిద్దాం. యేసు ప్రభుకి సిలువ వేసిన వాళ్ళ గురించి ఆలోచిద్దాం. యేసు ప్రభుకి సిలువ వేసినటువంటి ప్రధాన యాజకులు, ఆ యొక్క యోధా సమాజము, యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ వేసిన దాదాపు 30-40 సంవత్సరాల తర్వాత AD 70లో నీరో చక్రవర్తి ఆ ప్రాంతాన్ని ముట్టడి వేశాడు. మరలా వాళ్ళు తిరిగి వాళ్ళ రాజ్యంలోకి రావటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1948లో వాళ్ళు మరలా తిరిగి రాజ్యంగా కూడుకున్నారు. అంటే దాదాపుగా 1900 సంవత్సరాలు పట్టింది వాళ్ళు మరలా వాళ్ళ స్థితికి, వాళ్ళ యొక్క పూర్వ స్థితికి రావటానికి. దేవుడు శిక్షిస్తే ఆ శిక్ష మనం ఊహించలేనట్టుగా ఉంటుంది. దేవుడు ఉగ్రతకి మనం లోనవ్వకూడదు. సాధ్యమైతే దేవుడు యొక్క ప్రేమలో మనం భాగం అవుదాం, కానీ దేవుడు శిక్షలో భాగం అవ్వద్దు. దావీదుని దేవుడు దీవించాడు, గొప్ప రాజుని చేశాడని మనం చదువుతాం. కానీ అదే దావీదుని దేవుడు శిక్షించాడు, పాపం చేశాడని. చేసినప్పుడు శిక్షిస్తే అతి ఘోరమైన శిక్ష దావీదుకి వేశాడు దేవుడు. నువ్వు కన్న పాపంతో కన్న బిడ్డ చనిపోతాడు అన్నాడు, చచ్చిపోయాడు. ఆ తర్వాత నీ సొంత కుమారుడే నీ సొంత కుమార్తెతో వ్యభిచారం చేస్తాడు అన్నాడు, చేశాడు. నీ సొంత కొడుకే నిన్ను నీ రాజ్యంలోంచి తరిమేస్తాడన్నాడు, అబ్షలోము తరిమి కొట్టాడు దావీదుని. చూడండి, నువ్వు నా మందిరాన్ని కట్టడానికి నువ్వు అర్హుడు కాదన్నాడు దేవుడు. మనం ఏ కాడికి ఆశీర్వాదాలు వైపే చూస్తున్నాం. ఈ రోజున ప్రాస్పెరిటీ గాస్పెల్స్ చాలా జరుగుతున్నాయి ఈ లోకంలో. కానీ మనం దేవుని యొక్క ఉగ్రతను మనం గమనించట్లేదు. దేవుడు చాలా రోషం కలిగిన దేవుడు. ఆయన ఉగ్రతలో మనం ఉండకూడదు. అందుకే యేసుప్రభు కూడా అదే చెప్తున్నాడు మనకి, ఆయన ఉగ్రతలో మీరు పాలిభాగస్తులు అవ్వద్దు.
ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచరో, ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచరో, ఆయన అంగీకరించరో, ఆయన ఒప్పుకోరో, వారికంట దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుందంట. మనమైతే మనము పగ తీర్చుకుంటే అది కొద్దిరోలే ఉంటుంది. దేవుడు పగ తీర్చుకుంటే అమ్మో మనం భరించలేం దాన్ని. కాబట్టి మనము దేవుని యొక్క ప్రేమలో భాగం అవుదాం, ఆయన ప్రేమ రాజ్యంలో భాగం అవుదాం, ఆయన ఉగ్రతలో భాగం అవ్వద్దు. ఆయన శిక్ష యుగయుగాలు నరక శిక్ష, అక్కడికి వెళ్ళిన వాడు మరలా తిరిగి రావటం అనేది ఉండదు. మీరు ఒకసారి బైబిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత చదవండి. ఆ ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలో చనిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏ విధమైన శిక్షను గురవుతారు అనేది అక్కడ రాయబడి ఉంటుంది. యేసుప్రభు కూడా తెలియజేశాడు, ధనవంతుడు చనిపోయి నరకంలో ఉన్నాడు, నరకంలో ఉన్నప్పుడు తను ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు, కానీ ఉపయోగం లేదు. ఆ సమయంలో పశ్చాత్తాపడిన ఉపయోగం లేదు. యా అబ్రహామా, నీ రొమ్మును ఆనుకున్న లాజరు చేతి కొరతో ఒక చిటికెడు వాటర్ ఇవ్వమని అడిగితే అబ్రహాము కుదరదన్నాడు. చూడండి, ఒక్కసారి నరకానికి వెళ్తే మరలా వెనక్కి తిరిగి రావటం అనేది ఉండదు. దేవుడి ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుందని మనం తట్టుకోలేం. కాబట్టి మనం దేవుని ప్రేమ వైపే చూద్దాం, దేవుడిని ప్రేమించే దాని వైపే ఉందాం. ఈ లోకంలో అనేక రకాల గలిబిలు జరుగుతున్నాయి, క్రైస్తవ సమాజంలో గలిబిలు జరుగుతున్నాయి, ఎన్నో రకాల పురికొల్పులు, అంటే ఇతరులను పురికొల్పుతున్నారు, ఇది గొడవల వైపు పురికొల్పుతున్నారు, సంఘాల్లో ఇతరులని చెడు మార్గాల వైపు పురికొల్పుతున్నారు. మనం వాటన్నిటికీ దూరంగా దేవుని ప్రేమను మాత్రమే ప్రకటిద్దాం. ప్రేమను ప్రకటించే వాడికి ఏ విధమైనటువంటి ప్రాబ్లంకి దేవుడు రానివ్వడు. కాబట్టి మనం దేవుడు ప్రేమను ప్రకటిద్దాం, దేవుని యొక్క ప్రేమని ఇతరులకు తెలియజేద్దాం. క్రైస్తవులు అంటే ప్రేమించేవాళ్ళు అని మనం తెలియజేద్దాం. అందుకే కదా ఈ రోజున మన భారతదేశాన్ని చూస్తే ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళందరూ క్రైస్తవులు ఎందుకున్నారు? వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి మతం అనేది వాళ్ళని ఏం చేసింది? వాళ్ళని బానిసత్వంలో పెట్టింది. కానీ దేవుడి ప్రేమ అనేది మిషనరీస్ ద్వారా వాళ్ళకి దేవుని యొక్క ప్రేమను తెలియజేసి వాళ్ళని మనుషులుగా మార్చి వాళ్ళకి విద్యను నేర్పి విద్యాలయాలు స్థాపించి వాళ్ళ కోసం ఈ రోజున ఎంతో మంది మనలాంటి వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసే స్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నాడు, సిలువలో ప్రేమిస్తున్నాడు, సిలువని సింహాసనంగా చేసుకొని వ్యక్తుల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, పరదేశకు తీసుకువెళ్తున్నాడు. అక్కడ కూడా పరలోక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. అక్కడ కూడా ఆయన ఇప్పటికీ పరలోక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. శత్రువులను సైతం ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోరమైన పాపినైనా ఆయన ప్రేమిస్తున్నాడు. మనం ఆయన ప్రేమలో భాగం అవుదాం. ఆయన ప్రేమ ద్వారా మనందరం కూడా ఆయన ప్రేమను పొందుకొని ఆయన ప్రేమ రాజ్యంలో మన వంతు ప్రయాసం మనం చేద్దాం, మనం పడదాం. దేవుడు అది కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. కాబట్టి ఈ ఈస్టర్ డే మన జీవితంలో, ఈ ఈస్టర్ డే నుంచి దేవుని ప్రేమని అర్థం చేసుకొని ఆ ప్రేమ క్రియలు మన జీవితం ద్వారా జరిగినట్లుగా ఈ లోకంలో మనం ప్రయాసపడదాం. ఇతరులు కూడా మనల్ని చూసి ఇతను ఎంతో ప్రేమమయుడు అన్నట్టుగా మన సాక్ష్యం పొందే విధంగా మన క్రియలు, మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, మన భావాలు, మన ఉద్దేశాలు, మన వైఖరి అంతా కూడా క్రీస్తును ప్రతిబింబించేదిగా, క్రీస్తుని ఇతరులకు చూపించేదిగా ఉండులాగున మనము ప్రయాసపడదాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడతో నా వాక్య భాగాన్ని ముగిస్తాను. నాకు ఇవ్వబడిన సమయం 7 గంటలు ముగిసింది. థ్యాంక్స్ బ్రదర్ అశోక్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ.